అయితే మొరాయించడంతో అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మందకొడిగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ బాగా లేటుగా కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ ప్రక్రియ అయితే బాగా లేటుగా జరుగుతుంది. దీంతో ప్రజలు అయితే ఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికులు అయితే ఎవరవుతున్నారు వారికి ఎండలో వద్ద నిలబడే వాళ్ళు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటి వరకు అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. ఇక్కడికి స్థానికంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఎటువంటి ఏర్పాట్లు లేవు, త్రాగునీరు లేదు, నిలువు నీడ లేదంటూ కూడా అటు అధికారుల తీరుపై అయితే ఆ ఓటర్లు అయితే తమదైన నిరసన అయితే విప్పుతున్నారు. అది ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు అయితే మధ్యాహ్న సమయంలో కూడా కొన్ని టెంట్లు అయితే తీసుకొచ్చి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ టెంట్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. మరోపక్క చూసుకుంటే పూర్తిగా వెబ్ కెమెరాల మధ్య అయితే ఈ ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా మంచిగా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కైకులూరు మండలం సంబంధించి వింజరం గ్రామంలో ఓటు వేసేందుకు వచ్చిన ఒక ఓటర్ ఏదైతే ఉన్నారో సడన్ గా స్పృహ తప్పి గడిపే గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పుడే దీంతో అతన్ని అయితే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే అతను మృతి చెందారని ఇప్పుడు డాక్టర్లు కూడా చైర్మన్ ఉంచడంతో అటు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా వెలిపించే పరిస్థితి నెలకొంది. ఇంకొక చూసుకుంటే ఇటు కొయ్యలగూడెం మండలం గ్రామంలోనే అసలు ఏదైతే ఉందో వాటిని ఐటీడీఎఫ్ పరిధిలో చేర్చాలంటూ కూడా ఓటు హక్కుని ఇంతవరకు ఎవరు ఆ గ్రామంలో ఓటును కూడా వేసేందుకు అయితే ముందుకు రాకపోయారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. చూస్తాం ఒక విషాదం, ఒక ఓటరు చనిపోయారు. అయితే ఆ ముదిసెళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళంటి దగ్గర. మరొకటి సీమ ప్రాంతాల్లో చాలా ముఖ్యమైన ప్రాంతం కడప. కడప కంచుకోట జగన్మోహన్ రెడ్డి గారికి